నీతిమంతులు ఎలాగుంటారంటండి? పిల్లి వలె పిరికి వారిలాగా ఉంటారందా? సింహం వలె ధైర్యం. ఎఫెసీ సంఘానికి అపొస్తలుడైన పౌలు రాస్తా అంటాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలుగుతాను. మరొక మాటలు ఏమంటున్నాడు పౌలు? నన్ను ధైర్యపరచు వాని యందు, ఆ ధైర్యంతో నేను ప్రతి పని చేయడానికి ముందుకు వెళ్తాను. ఈరోజు నీ ముందున్నటువంటి పరిస్థితి నిన్ను చాలా చిన్నగా చేసేసింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకుండా చేసి పడేసింది. నీలో ఆత్మవిశ్వాసం లేదు, ధైర్యం లేదు, నమ్మిక లేదు. నువ్వు ఏదైనా ఒక ఉద్యోగం చేయాలన్నా కూడా నువ్వు భయపడుతున్నావు. ఎందుకంటే నేను చేయగలనా లేదా, ఈ ప్రాజెక్ట్ నేను కంప్లీట్ చేయగలనా లేదా, ఫీలింగ్ సో ఇన్ఫీరియర్, భయపడుతున్నావు. దేని బిడ్డలారా, అయితే ధైర్యం అనేది నీలో ఉంటే, వన్ మ్యాన్ విత్ గాడ్ ఇస్ మోర్ దెన్ మెజారిటీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఒక్కడ ఉన్నా పర్లేదు, నువ్వు దేవునితో ఉంటే లోకమందరికంటే నువ్వే గొప్ప. హల్లెలూయా. నీ శత్రువులకందరికంటే నువ్వే గొప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని నువ్వు ఒంటరిగా ఉన్నా, 100 మందితో ఉన్నా, నువ్వు డిఫరెన్స్ ఏమీ లేదు. నీతో ఉన్నవాడు నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.